జగనన్న బెయిల్ మళ్లీ తెరపైకి వచ్చిందనే కదా మీరు ఢిల్లీకి వెళ్లడం లేదా అంటూ చంద్రబాబును ఘాటుగా ప్రశ్నించారు షర్మిల. చీకట్లో చిదంబరాన్ని కలిసి చీకటి ఒప్పందాలు చేసుకోవడానికి కాదా మీరు ఢిల్లీకి వెళ్తున్నది అంటూ మండిపడ్డారు. సమైక్య శంఖారావంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం వచ్చిన షర్మిల చంద్రబాబు కుమ్మక్కు రాజకీయాలపై నిప్పులు చెరిగారు. జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ విషయంలో మళ్ళీ తెరమీదకి వచ్చిందని మీరు ఢిల్లీకి వెళ్ళటం లేదా? మళ్ళీ చీకట్లని చిదంబరం గారిని కలిసి చీకటి ఒప్పందాలు చేసుకోవడానికి కాదా మీరు ఢిల్లీకి వెళ్తున్నది? కాంగ్రెస్ వాళ్ళతో కలిసి మళ్ళీ కుట్రలు పడడానికి కాదా చంద్రబాబు గారు మీరు ఢిల్లీకి వెళ్తున్నది? గతంలో ఇలాగే ఒక్క రోజులో బెయిల్ వస్తున్నారన్నా మీ ఎంపీలను పంపి సాక్షి ఆస్తులను అటాచ్ చేయించి బెయిల్ని అడ్డుకున్నారు. గతంలో మీ పోలీస్ కమాండర్లను కూడా పక్కన పెట్టి మీరు అవసరం లేదని చెప్పి మీరే కళ్ళు కప్పి మరి చిదంబర రహస్యాలు జరిపారు. అందుకు కాదా చంద్రబాబు గారు మీరు ఢిల్లీకి వెళ్తున్నారు ఇప్పుడు మళ్ళీ? లేకపోతే జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న మీరు ఒక దొంగలాగా అందరి కళ్ళు కప్పి అహ్మద్ పటేల్ గారి కలవడానికి వెళ్తున్నారా? లేకపోతే సోనియా గాంధీ గారి కాళ్ళ మీద పడి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగైనా సరే బెయిల్ రాకుండా చూడండి అని వేడుకోవడానికి వెళ్తున్నారా? ఎందుకు వెళ్తున్నారు చంద్రబాబు గారు మీరు ఢిల్లీకి? సమాధానం చెప్పండి. తెలంగాణకి అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోకుండా ఇందుకు కాకపోతే మీరు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో మీకు దమ్ముంటే సమాధానం చెప్పండి. అంతేకాదు వైఎస్ఆర్ తనను చూసి భయపడేవారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. మిమ్మల్ని చూసి వైఎస్ఆర్ నవ్వుకునేవారని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. సమైక్య శంఖారావంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం వచ్చిన షర్మిల సమైక్యవాదులను చంద్రబాబు బెదిరించడంపై నిప్పులు చెరిగారు. సమైక్య రాష్ట్రం కోసమని ఉద్యమిస్తున్న వారు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి ఆయన యాత్రని అడ్డుకున్నారట. దానికి చంద్రబాబు గారు వారి మీద చాలా మండిపడ్డారట. మీ అంతు చూస్తారని బెదిరించారట. మీ ఇళ్ళలోనే కాదు మీ ఊళ్ళో కూడా మీరు ఎలా ఉంటారో చూస్తారని వాళ్ళని బెదిరించారట చంద్రబాబు గారు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా చంద్రబాబు గారు? మీరు అసలు ఏమనుకుంటున్నారండి మీ గురించి? మీరు చంద్రబాబు గారు అన్నారట రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారిని చూసి భయపడేవారట. చంద్రబాబు గారు మిమ్మల్ని చూసి ఎవరైనా భయపడడానికి మీకేమైనా అంటు జరిగిందా అండి? రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారిని చూసి భయపడేవారట. రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారిని చూస్తే ఒక జోకర్ని చూసినట్టు ఎంతగా నవ్వుకునేవారో మీకు గుర్తు